కాణిపాక క్షేత్రంలో తనంత తాను స్వయంగా వ్యక్తమైనటువంటి పరమాద్భుతమైన మూర్తి విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం. ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం. నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు, అనేక అర్చనలు, అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి. అందున కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని, అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయంభూ క్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. ప్రత్యేకించి ఉదయం 6 గంటలకి జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం. సహస్రము అంటే అనంతము అని సంస్కృతంలో, కేవలము 1000 అని కాదు, అనంతమైన నామాలతో భగవంతుడి యొక్క ఆరాధన. నిజానికి అన్ని పేర్లు ఎవరు పెట్టుకోరు కదా, మరి భగవంతుడికి నామాలు ఎందుకు వచ్చాయి అంటే ఆయన యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నామములుగా మారుతాయి. అందుకే నామములకు గౌణములు అని ఒక పేరు. ఆయన ఎప్పుడెప్పుడు ఏ అనుగ్రహాన్ని కటాక్షించారో ఆ అనుగ్రహం పేరు మీదుగా ఆయనకి ఒక నామం వస్తూ ఉంటుంది. కూపము నుండి వ్యక్తమైనారు అన్నది ఆయన యొక్క ఒక గుణం. అందరినీ అనుగ్రహించడానికి అంత తేలికగా ఆవిర్భవించి పూజలు అందుకుంటున్న స్వామి. అప్పుడు గుణము గౌణమవుతుంది, నామం అవుతుంది. అటువంటి 1000 నామములతో స్వామిని కీర్తించడం అంటే స్వామి తత్వాన్నంతటినీ ఆవిష్కరించడం. అందున ప్రత్యేకించి ఈ క్షేత్రంలో బుధవారం నాడు జరిగేటటువంటి పూజ మరింత శోభస్కరంగా ఉంటుంది. ఇంత గొప్ప స్వయంభూ క్షేత్రం, ఎందరో రోజుకి కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు అంటే అది చిన్న విషయం కాదు. ఒక అబద్ధమైన విషయం 10 రోజులు ప్రచారంలో ఉంటుంది, నెల్లాళ్ళు ప్రచారంలో ఉంటుంది. ఎక్కడెక్కడో ఉండి కూడా ఆయనని స్మరించినంత మాత్రం చేత సంకటాలు తొలగిపోయి, ఆపదలు తొలగిపోయి, విఘ్నాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలిగి దేశం 4 చెరగల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతోంది. అట్లాగే ఇంతమందిని అనుగ్రహిస్తున్నాను, ఇంతమందిని సంతోషపడుతున్నాను, ఇంతకన్నా నాకేం కావాలని స్వామి పొంగిపోతున్నాడు. అందువల్ల స్వామి యొక్క మూర్తి పెరిగిపోతోంది. ఆయన పెరిగిపోతున్నాడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వెండి కవచాలు. ఒకప్పుడు వ్యక్తమైనప్పుడు తొడిగిన వెండి కవచం ఇవాళ ఉన్నటువంటి స్వామివారికి చేయించిన వెండి కవచం ముందు పెడితే తాతగారి ముందు కూర్చున్నటువంటి మునిమన వల్ల ఉంటుంది. అంటే అంత స్వామి పెరిగిపోతున్నారు ఆనందంతో. ఏమిటి ఆయన ఆనందం అంటే ఇంతమందిని నేను అనుగ్రహిస్తున్నాను, వీళ్ళు నా పట్ల ఇంత భక్తి ప్రపత్తులతో ఉన్నారు. ఆయన వలన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అంత సంతోషంగా ఉన్నారనడానికి తార్కాణం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్య. ఇంత గొప్ప క్షేత్రంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకోగలగడం భక్తులకి సకల సౌభాగ్యదాయకం. జీవితంలో ఎన్నడూ అనుభవించకూడని స్థితి సంకట స్థితి. ఆ సంకట స్థితిని తీసివేయగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తారు, నిజానికి కొన్నిటిని బంధించడం మన వల్ల కాదు. ఏనుగు ఉందనుకోండి, ఏనుగు బలం ముందు, ఏనుగు శరీర పరిమాణం ముందు ఎవరు నిలబడలేరు. కానీ అదే ఏనుగు వశపడిందనుకోండి, తన కాలు ముందుకు చాపి తన కాలు కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తొండంతో పైకెత్తి మావటికి ఇచ్చి కట్టించుకుంటుంది. భగవంతుడు కూడా అంతే. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఒకచోట ఒక రూపంతో వ్యక్తమయ్యాడు. వ్యక్తమవడమే కాదు, ఆయన సంకటహర చతుర్థి వ్రతాన్ని ఇక్కడ చేసుకున్న వాళ్ళందరినీ కూడా
అనుగ్రహిస్తాను అని చెప్పి ప్రకటిస్తున్నాడు అనడానికి ఆయన వ్యక్తమైన విశేషమే పరమతార్కాణం. ఎప్పుడూ ఆయన చుట్టూ నీళ్లు ఉంటాయి. మిగిలిన భూతములన్నిటిలోకి జలభూతం చాలా గొప్పది. ఎందుచేత గొప్పది అంటే పరబ్రహ్మానికి ప్రత్యామ్నాయం తజ్జలాన్ అన్నమాట. వేదం భగవంతుణ్ణి తజ్జలాన్ అని కీర్తిస్తుంది. నీటి రూపంలో భగవంతుడు ఉంటాడు. అందుకే లింగపురాణం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటి రూపంలో ఉంటే అందరినీ బ్రతికిస్తాను అని గుర్తు. ఈ లోకంలో అందరికీ లభించేటటువంటి అమృతం తేలిగ్గా లభించేది ఏది అంటే నీరు. పంచామృతములు అంటే ఆవు పాలు దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన పెరుగు దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన నెయ్యి దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన పెరుగు, నెయ్యి, తేనె దొరకచ్చు, దొరకకపోవచ్చు. నీరు అమృతం, పంచదార కాదు. పంచామృతాల్లో 5వది నీరు. అమృతం వా ఆపహ అని పేరు. నీరే అమృతం. అటువంటి అమృతంలోంచి నేను ఉద్భవించాను. ఈ నీటిలో నేనున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే లోకములనన్నిటినీ కూడా బ్రతికింపచేస్తాను. బ్రతికింపచేయడం అంటే కేవలం అన్నం తిని బ్రతికుండడం కాదు. బ్రతుకుకి అర్థం తెలిసి బ్రతకడం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అంటారు శంకరాచార్యుల వారు. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జన్మ యొక్క చరమ ప్రయోజనం తెలిసి ఉండాలి, బ్రతికున్నన్నాళ్ళు సుఖశాంతులతో బ్రతకగలగాలి. ఇవన్నీ నేను మీకు ఇవ్వగలను అని చెప్పడానికి ఇప్పటికీ ఆయన ఉన్న ప్రాంతంలో నీరు అలా పుడుతూనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్న చిన్న పువ్వులు ఆయన పాదాల మీద పూజ చేసినవి ఆయన యొక్క కూర్చున్న స్థానం నుండి ఉద్భవించినటువంటి ఆ జలాలలో మెల్లిగా ప్రయాణం చేసి వెళ్ళడం కనబడుతుంది. అంటే నీటిలో ఉన్నటువంటి వినాయక స్వరూపం. ఇంత గొప్ప క్షేత్రం యావత్ భారతంలో ఎక్కడ లభిస్తుంది? మన అదృష్టం. అంత కూతవేటు దూరంలో ఉన్నాం. ఇటువంటి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకోవడం, స్వామిని సేవించడం, అందున బుధవారం నాడు రాగలగడం, విశేషించి సహస్రనామార్చన వంటి కార్యక్రమాల్లో ప్రాతకాలమునందు పాల్గొనగలగడం, సంకటహర చతుర్థి వంటి వ్రతాల్లో పాల్గొని మనుష్య జన్మకు ఏ క్లేశం లేకుండా సుఖ సంతోషాలతో జీవించి భగవంతుని యొక్క పాదారవిందముల యందు నిరతిశయ ప్రీతిని భక్తిని పొంది జ్ఞాన వైరాగ్యములను పొందడం కన్నా చరమ ప్రయోజనమే ఉంటుంది. ఇన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఆ విఘ్నేశ్వర అనుగ్రహానికి మనందరం కూడా అలవాటు చేసుకొని మన పిల్లలతో, కుటుంబాలతో, స్నేహితులతో తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం. శుభం భూయాత్. స్వస్తి.